శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ఏఐటీయూసీ నాయకులు గనుల ప్రైవేటీకరణ వేలాన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరాహార దీక్షలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ ప్రారంభించగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైద, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సింగరేణి గనులను సంస్థకే అప్పగించాలని, బీజేపీ సింగరేణి ప్రాంత గనులను వేలం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గనులు సింగరేణికి ఇచ్చేంత వరకు ఏఐటీయూసీ పోరాడుతుందన్నారు. ఈ నెల 13 వరకు జీఎం ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నామినేషన్ పద్ధతిలో గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా సహాయ కార్యదర్శి కుమరయ్య, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా సమితి సభ్యుడు రాజేశ్వరరావు, బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి చంద్రమోహన్, సంపత్, మారుపెల్లి బాబు, నాయకులు నగేష్, అఫ్రోజ్ ఖాన్, లింగం రవి, లక్ష్మణ్, దాడి రాజయ్య, సదానందం, అనంతరెడ్డి, యాదగిరి, రాఘవరాజు, రాజశేఖర్ పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే సంఘాలని పార్టీలను కలిసి ముందు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా 17వ తారీఖున ధర్నా కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 8వ తారీఖున మొట్టమొదటిసారిగా నుంచి వచ్చిన సోదరులకు అందరికీ శ్రీరాంపూర్ ఫ్యామిలీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కామ్రేడ్ కలవెల్లి శంకర్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన యూనియన్ మరొక డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ముస్కా, అదేవిధంగా మన యూనియన్ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ కొత్త కిషన్ రావు గారి వేదిక మీద బొగ్గుబావులను వేలం వేయాలనేటువంటి కుట్ర పూనుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి ఈ సింగరేణి కార్మికులకు సంక్షేమ పథకాల మీద కానీ లేకపోతే ఈ బొగ్గుబావులకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో కానీ అనేకమైనటువంటి బూటకపు మాటలు చెప్పేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే కాడ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈ వేలం పాటల ద్వారా ఈ సంస్థకు నష్టం జరుగుతుంది. ఇలా జనరల్ మజూర్ నుంచి మొదలుకుంటే జీఎం వరకు కూడా సంస్థ ఉంటేనే మనం అందరం ఉంటాం. ఈ వాస్తవాన్ని గమనించి అందరూ కూడా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం కావాలి.